స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, రీసెంట్గా మార్వెల్ ఆ సినిమాల్లో ఆ హీరోకి మంచి పవర్స్ అనేవి ఉంటూ మనం గమనిస్తూ ఉంటాము. ఈ పవర్స్ వాళ్ళకి శక్తులు ఉన్నాయి కదా, అవి ఫోర్సెస్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే అసలు యూనివర్స్ నడవడానికి కూడా ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయన్నమాట. అయితే ముందు ఫోర్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఫోర్స్ అంటే ఒక ఆబ్జెక్టు రెస్ట్లో ఉన్నదాన్ని మోషన్లో తీసుకురావడానికి ఉపయోగపడుతుంది, లేదా మోషన్లో ఉన్నదాన్ని రెస్ట్కి తీసుకురావడానికి ఉపయోగపడేది ఫోర్స్. దీని యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఇదర్ పుష్ ఆర్ పుల్, అంటే లాగడం కానీ తొయ్యడం కానీ లాగడం కానీ. సో ఇది ఈ ఫోర్స్. అయితే యూనివర్స్ని నడపడానికి ప్రధానంగా 4 రకాలైనటువంటి ఫోర్సెస్ ఈ యూనివర్స్ని నడిపిస్తూ ఉన్నాయి. అవి గ్రావిటేషనల్ ఫోర్సు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు, అదేవిధంగా వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇవి యూనివర్స్లో ఉన్నటువంటి 4 ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ని మనము ఇప్పుడు ఇంతకుముందు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని ఉపయోగించి ఐపీఈ 2 మార్క్స్ క్వశ్చన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం రండి. సో డిఫైన్ ఫోర్స్, వాట్ ఆర్ ద బేసిక్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఫోర్స్ అంటే ఏంటి, నేచర్లో ఎన్ని రకాల ఫోర్సెస్ ఉన్నాయి, అవి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఫోర్స్ is that physical quantity which changes or tries to change the state of the body. Tries to change the state of the body. అంటే ఫోర్స్ అనేది ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ which tries to change the state of body or motion. అంటే అది ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ అనుకుంటున్నాం కదా, అది రెస్ట్లో ఉన్నటువంటి బాడీని మోషన్లో తీసుకురావడానికి, లేదా మోషన్లో ఉండేటువంటి బాడీని రెస్ట్లోకి తీసుకురావడానికి ఉపయోగించేటువంటి ఎక్స్టర్నల్ ఏజెంట్గా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క నేచర్ అనేది పుష్ లేదా పుల్, లాగటం లేదా తొయ్యటం, ఆ రకంగా ఉంటుందన్నమాట. అయితే నేచర్లో ఉండేటువంటి ఫోర్సెస్ ప్రధానంగా 4 రకాలని అనుకున్నాం కదా. అవి గ్రావిటేషనల్ ఫోర్సు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ఇవి. అయితే ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పైనుంచి కిందకి మనం వదిలినప్పుడు అది కిందకి ఎర్త్ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది, అది గ్రావిటేషనల్ ఫోర్స్. అదే కాదు, ప్లానెట్స్ ఆర్బిట్ అవుతూ ఉంటాయి కదండి, దానికి కారణం కూడా ఈ గ్రావిటేషనల్ ఫోర్సు. ప్రతి వస్తువు ఇంకొక వస్తువుని అట్రాక్ట్ చేస్తుంది అంటే దానికి గల కారణం గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇది గ్రావిటేషనల్ ఫోర్స్. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, క్లారిటీ బాగా వస్తుంది. అంటే ఇప్పుడు మనము దువ్వెను బట్టి ఇలా ఒక్కసారి దువ్వుకున్న తర్వాత చిన్న పేపర్ ముక్కల్ని ఈ దువ్వేసిన తర్వాత వచ్చిన దువ్వెని దగ్గర పెడితే ఈ పేపర్ ముక్కలు ఈ దువ్వెనకి దగ్గరికి అతుక్కుంటూ ఉంటాయి. సో దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్గా చెప్పొచ్చు. సో దాని తర్వాత స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది విశ్వంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఫోర్స్గా చెప్పవచ్చు. మనకి మనకు తెలుసు, ఆటంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ని స్ట్రాంగ్గా పట్టుకొని ఉంచగలిగేటువంటి ఫోర్స్ ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఆటమ్స్ వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటాము. తర్వాత మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది దీంతో పోల్చుకుంటే దీని యొక్క శక్తి తక్కువ ఉన్నప్పటికీ ఇది రేడియో యాక్టివిటీ లేదా రేడియో డికే అనే సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడుకుంటాము. ఇప్పుడు పురాతన కాలంలో 1000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి డైనోసార్స్ యొక్క అవశేషాలు శాస్త్రవేత్తలకు దొరికితే వాళ్ళు ఆ డైనోసార్ యొక్క ఏజ్ని ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలుగుతారు. ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్కి సంబంధించినటువంటి రేడియో యాక్టివిటీ యొక్క డికే అనే దాంతో దీన్ని చెప్పగలుగుతారు. అంటే అది డికే అంటే ఏంటి, క్షీణించడం. అది ఆ బోన్ని తీసుకుని దాని మీద అనాలిసిస్ చేసి ఎన్ని సంవత్సరాల క్రితం అంటే అప్పుడు ఉన్నటువంటి బోను దగ్గరగా కొంచెం క్షీణించిపోతూ ఉంటుంది అన్నమాట, డికే అయిపోతూ ఉంటుంది అన్నమాట. దాన్ని రేట్ ఆఫ్ డికే అనే లాను ఉపయోగించి అది అవశేషం అనేది ఎన్ని సంవత్సరాలు ఉన్నది అని చెప్పడానికి ఇలా ఉపయోగపడుతుంది. సో అందుచేత మన యూనివర్స్లో
ప్రధానంగా ఈ 4 ఫోర్సెస్ మీదే రన్ అవుతూ ఉంటుందన్నమాట ఈ ఫోర్సెస్ ఇవి. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ మనము ప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ అనేది రావటం జరుగుతుంది. థ్యాంక్ యూ.